వచ్చిన నాడు మీరందరూ కూడా గొప్ప ఆశీర్వాదం ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించి ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగానే అభివృద్ధిని సాధించుకుపోవడం జరిగింది. ప్రధానంగా సాగునీటి రంగం నేను వచ్చే నాటికి తిప్పి కొడితే ఈ కాలువల ద్వారా 20-30 ఎకరాలకు వేల ఎకరాలకు కూడా నీళ్ళు వచ్చేటివి కాదు. నేను 2009లో వచ్చిన తర్వాత ఆరపల్లి నుంచి మొదలుకుంటే వెలకటూరు మండలంలో ఉన్నటువంటి ముత్తునూరు వరకు మొన్న పెట్టినటువంటి అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్తో సహా కలిపితే 14 లిఫ్ట్ ఇరిగేషన్లు 14 లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎక్స్టెన్షన్ కెనాల్స్ ద్వారా అక్కపల్లి చెరువు నిర్మాణం ద్వారా అదేవిధంగా బంధం మాట ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో 1,00,000 ఎకరాలకు పెరిగిందనంటే దీంట్లో ఎటువంటి అబద్ధం లేదు. ఇప్పుడు మనకు ధర్మపురి నియోజకవర్గంలో 1,26,000 ఎకరాలకు ప్రతి మూలకు కూడా నీళ్ళు వచ్చేటువంటి ఏర్పాటు మనం చేసుకోగలిగినాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం మేరకు ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి తీరాలని పట్టుబట్టి ప్రాజెక్టులు కట్టి గోదావరి నుంచి పోయి సముద్రంలో కలిసేటువంటి నీటిని వడిసి పట్టి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లమయం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నాకు తెలుసు ధర్మపురి పట్టణంలో నీళ్ళకి ఎంత కొరతనో ఇయ్యల్లడి కూడా ఇంకా మంచినీటి కొరత మనం ఎదుర్కొంటున్నాం. అందుకే అక్కపల్లి రిజర్వాయర్ అయిన తర్వాత ఏమాత్రం కూడా నీటి కొరత ఉండదు. దాదాపుగా ఇక్కడ 1000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశంతో పాటు మంచినీటి కూడా కొరత కూడా తీరుతుందని అనుకున్నాం. మిషన్ భగీరథ వచ్చినప్పటికీ కూడా చైర్మన్ గారితో మేము చర్చించి ఏదైతే కమలాపూర్కు సంబంధించినటువంటి పైప్ లైన్ మళ్ళీ 2.5 కోట్లతోటి నిర్మాణం చేసి ఆల్టర్నేటివ్ మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా ఈ పట్టణము చాలా గొప్పగా ఉండాలని, ఇది టెంపుల్ సిటీ, వేలాది మంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు వచ్చేటువంటి భక్తులకు కూడా అన్ని విధాల సౌకర్యాలనే ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలు టెంపుల్ డెవలప్మెంట్ కోసమే, అదేవిధంగా మున్సిపాలిటీగా చేసుకున్న తర్వాత 3 విడతలుగా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దాదాపు 65 కోట్ల రూపాయలు, మొత్తంగా 165 కోట్ల రూపాయల నిధులను మనం ఈ పట్టణం కోసం మంజూరు చేసుకున్నాం. అక్కపల్లి రిజర్వాయర్కు సంబంధించినటువంటి 72 కోట్లు కలిపితే 200 పైచీలకు, అంటే కావలసినన్ని నిధులు తెచ్చుకున్నాం. పనులు జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పటికి 60% పనులు మాత్రమే పూర్తి చేసుకున్నాం. సమయం సరిపోలే. గోదావరి సానాలగడ్డ ప్రాంతం, మంగళగడ్డ ప్రాంతంలో పనులు మొదలుపెట్టే సమయానికే ఎన్నికలు రావడం జరిగింది. ఎందుకు సమయం సరిపోలేదంటే అక్కడ ఉన్నటువంటి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో మాకు నష్టపరిహారం ఇవ్వకుండా మీరు ఏ విధంగా డెవలప్ చేస్తారని అడ్డంకి చెప్పడం వల్ల వారితో ఒప్పించి మెప్పించి పనులు ప్రారంభం చేయడానికి ఆలస్యమైంది. ఇప్పుడు ఈ 6 నెలలే అయితే దాదాపుగా మెయిన్ రోడ్ వర్క్ కావచ్చు, లేదంటే దొంతాపూర్ రోడ్ కావచ్చు, కమలాపూర్ రోడ్ కావచ్చు, మరి మన లక్ష్మీ నరసింహ కాళీ ముందు నుంచి గోదావరి రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి అవుతుండే. తర్వాత 20 తెనుగువాడ రోడ్ కావచ్చు, అదేవిధంగా గోదావరి దగ్గర అద్భుతంగా చేద్దామనే ఉద్దేశంతో 20-25 కోట్ల రూపాయలు మనం వెచ్చించి పెట్టినాం. ఆ పనులన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. అవి కాక అనేక రోడ్లు మంజూరు చేసి పెట్టినాం.
దొంతాపూర్ నుంచి ధర్మపురి వరకు వచ్చే రోడ్డు 32 కోట్ల రూపాయలు. ఏదో ఎన్నికలప్పుడు నేను ఎంబడి పడితే జరిగింది, మళ్ళీ ఎక్కడ దక్కనే ఉన్నది. ఇట్లా మన మద్దునూరు గండ్ల నుంచి మద్దునూరు విలేజ్ నుంచి రాయపట్నం వరకు 17 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం, అది అక్కడనే ఉన్నది. రాయపట్నం 4.5 కోట్లు సర్కిల్ డెవలప్మెంటు, అది అక్కడనే ఉన్నది. అదేవిధంగా వేరే దమ్మన్నపేట తుమ్మెనాల ఆ రోడ్డు 5 crores తోటి అది అట్లే ఉన్నది. అవన్నీ అట్లే ఉంటే పర్వాలేదు, ఇవాళ కాకపోతే రేపు చేస్తుంటివి. కానీ ఈ ప్రభుత్వం వచ్చుడుతోటే అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇది అన్యాయం, ఇది దారుణం. ఇది ఎవరో కొప్పుల ఈశ్వర్ కోసం తెచ్చిన వర్క్స్ కావు, ప్రజల సౌకర్యం కోసం. ఈ పట్టణం చాలా గొప్పగా ఉండాలని, అందరికీ సౌకర్యవంతంగా ఉండాలని, రోడ్ కానీ పట్టణం కానీ బాగుండాలనే ఉద్దేశంతో అవసరాలను గుర్తించి తెచ్చిన నిధులను మొత్తానికి మొత్తం ఒక్క ధర్మపురి నియోజకవర్గంలో కాదు, మొత్తం రాష్ట్రంలోనే అన్ని వర్కులను కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఎదురు చూద్దాం, తెస్తారా? ఇంతకంటే గొప్పగా చేస్తారా? చేయలేని మనం వద్దంటలేం. అధికారం వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి ఎవరైతే గొప్పగా పనిచేస్తారో వాళ్ళే నిజమైన నాయకులు. వెయిట్ చేద్దాం, ఎదురు చూద్దాం. కానీ ఈ ప్రభుత్వం యొక్క రంగు రూపు తెలిసింది. ఇంతకుముందే భీమన్న చెప్పిండు, ఇంటి లక్ష్మి పందిరి చెప్తుంది అన్నట్టుగా అబద్ధాల మేడలు కట్టి ప్రజలను మభ్యపెట్టి ఇలా మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానం మనకు కనబడుతున్నది. గతంలో కేసీఆర్ గారు ఒక్క మాట అన్నాడంటే అది జరిగి తీరింది. నిజంగానే తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో ఏముండే? ఏమీ లేదు. సాగునీళ్ళు ఉండేనా? కరెంటు ఉండేనా? 24 గంటలు. పంటలు పండినాయా? కళ్యాణ లక్ష్మి లాంటి ప్రోగ్రాం ఉన్నదా? 2000 పెన్షన్ ఉన్నదా? కేసీఆర్ కిట్ ఉన్నదా? మన ఊరు మనబడి ప్రోగ్రాం ఉన్నదా? మాతా శిశు ఆసుపత్రులు ఉన్నాయా? ఇది జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్నదా? కొత్త జిల్లాలు ఉన్నాయా? కొత్త మండలాలు ఉన్నాయా? కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయా? ఊళ్ళల్లో రోడ్లు ఉన్నాయా? శ్మశాన వాటికలు ఉన్నాయా? ఇంటింటికి మంచినీళ్ళు ఉన్నాయా? ఏమున్నది నా బొంద? కేసీఆర్ గారు వచ్చిండ్రు, ఇవన్నీ సృష్టించిండ్రు. ఈ సృష్టించినటువంటి దానికి అందరూ పాపం సంతోషపడ్డారు. కానీ ఎన్నికలు రాకముందే కుట్రలు కుతంత్రాలతో కేసీఆర్ కు బ్రహ్మాండమైన పేరు వస్తున్నది. ఎన్నటి కూడా మేము అధికారంలోకి రాలేం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. దాదాపుగా 240 టీఎంసీల నీళ్లను రాష్ట్రం అంతటి కూడా నలుమూలలకు పంపించినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టే కట్టిండు. ఎక్కడ చూసినా కేసీఆర్ మార్కు ఉన్నది. ఈయనను ఎక్కడ మనం చేయగలుగుతాం? ఈయనను చేయగలిగితే ఒక్కటే ఒక పద్ధతిలో చేయగలుగుతాం. అవినీతిని అంటగట్టి, అప్పులను అంటగట్టి, కుటుంబ పాలనని పేరు చేసి ప్రతి పనికి అవినీతిని అంటగట్టి దుష్ప్రచారం, ఒక అబద్ధాన్ని 20 సార్లు 30 సార్లు 100 సార్లు చెప్పుకుంటా పోయి ఇలా మంచి నాయకుడిని, మంచి ప్రభుత్వాన్ని బదనాం చేసి ఆ ప్రభుత్వాన్ని మనం ప్రజల ద్వారా పంపించే ప్రయత్నం చేసినాం. నిజంగా కూడా ఏదైనా వాస్తవం ఉన్నదా? 60 ఏళ్లు పరిపాలించినటువంటి తెలంగాణ రాకముందున్నటువంటి నాయకులకు ఒక గ్రామంలో శ్మశాన వాటిక కట్టాలనే ఆలోచన కూడా రాలేదా? ఇంటింటికి మంచినీళ్ళు వేయాలనేటువంటి జ్ఞానం కూడా రాలేదా? కేసీఆర్ వచ్చినాకనే ఎందుకు రావాలి? నీళ్లు లేక, కరెంటు లేక తల్లడిల్లి ఆత్మహత్యలతోటి, మరి బీడు భూములతోటి, వలస జీవితాలతోటి గడిపినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే, ఎట్లా అయింది? ఇదంతా నిజం కాదా? ఇవన్నీ నిజమే అయినప్పటికీ అబద్ధాలనే నమ్మిండ్రు. నమ్మే విధంగా అబద్ధాలు చెప్పిండ్రు. 5 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ అని చెప్పిండు. 5 లక్షల కోట్ల అప్పు గురించి మాట్లాడినావు, కానీ 50 లక్షల కోట్ల ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడలే? ఎందుకు చెప్పలే? ఇదిగో
మీ కళ్ళ ముందర కనబడుతుంది కేసీఆర్ గారు చేసిన ఆస్తి. మాతా శిశు ఆసుపత్రి కనబడుతున్నది, ఇక్కడ చేసిన రోడ్లు కనబడుతున్నాయి, ఇంటింటికి ఇచ్చిన నల్ల కనబడుతున్నది, కట్టిన పెద్ద పెద్ద దవాఖానాలు కనబడుతున్నాయి, మన ఊరు మనబడి పేరిట నిర్మాణం చేసిన బ్రహ్మాండమైన స్కూల్స్ కనబడుతున్నాయి. ఇక మీ మన పట్టణంలో మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కనబడతా ఉంది, ఎస్సీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్ కనబడతా ఉంది, అనేక విస్తరించినటువంటి రోడ్లు కనబడతా ఉన్నాయి. ఇవన్నిటి పేరిట కేసీఆర్ గారి ఇంటి కోసం అప్పులు చేయలే, ప్రజలకు సౌకర్యాలు అందించడం కోసం తీర్చగలిగినటువంటి సిస్టంలోనే అప్పులు తీసుకురావచ్చు, ఏమన్నా తీసుకురావచ్చు. మీకు సౌకర్యం ఇచ్చిండా లేదా అనేది ఆలోచన చేసిండు కేసీఆర్ తప్ప ఇంకోటి కాదు. నేను ఒక్క మాట అడుగుతున్నా, కరోనా సమయంలో మీకు ఇచ్చిన రైతు బంధు ఆగిందా? నిజాయితీగా చెప్పాలి, ఆగిందా? మా రైతు సోదరులు చెప్పాలి. మీకు ఇచ్చే పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ కిట్ ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? మా విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు ఆగినాయా? మాతా శిశు కేంద్రంలో ఇచ్చేటువంటి కేసీఆర్ కిట్ ఆగిందా? లేకపోతే అమ్మ ఒడి కింద ఇచ్చేటువంటి 13,000 రూపాయలు ఆగినాయా? ఏం కష్టం పడ్డాడో, ఏం తిప్పల పడ్డాడో ఆయననే మదన పడి ప్రజలను ఇబ్బంది పెట్టద్దనే ఉద్దేశంతో ఏనాడు కూడా మీకే కొరత రాకుండా పరిపాలించిన నాయకుడు కేసీఆర్ గారు. ఆనాడు ఎన్ని రకాల బదనాలు చేస్తుంది. వడ్ల విషయం ఇలా మీ మీద నమ్మకం లేక 4 ఎకరాలలో పంట వేసేవాళ్ళు 2 ఎకరాలను వేసారు. ఆ 2 ఎకరాలు కూడా కొనుగోలు కేంద్రం పోతే ఇలా ఎంత యాతన పడుతున్నారో అర్థమవుతున్నది. 4 కిలోలు కట్ట అయితేనే ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయి మరి? మొన్నటిదాకా మా మీద ఎగబెడతారు కదా, ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? సమాధానం చెప్పండి. ఆనాడు వడ్లు కొనమని కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వడ్లు కొనద్దు, మేము కొనం అని చెప్పినా కానీ రైతులు ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నారు, పంటలు పండుతున్నాయి, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మీరెవరు ఎక్కడ మాట్లాడద్దు, ఒక్క గింజ లేకుండా కూడా మనమే కొనాలి. ప్రతి సంవత్సరం 500-600 కోట్ల లుక్సాన్ వస్తున్నది, అయినా పర్వాలేదు ప్రజల కోసం ఏ కష్టమైనా పడదాం అని మొత్తం వడ్లు కొన్న నాయకుడు కదా కేసీఆర్ గారు. 25,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంటే వాళ్ళు ఒక షరతు పెట్టిండ్రు, కేసీఆర్ నువ్వు కరెంటు మోటార్లకు మీటర్లు పెడితేనే 25,000 కోట్లు రిలీజ్ చేస్తాం, లేకపోతే చెయ్యమని చెప్పిండు. ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటర్ కూడా చూపించిండ్రు, మీకు రికార్డ్ ఆన్ రికార్డ్ ఇది. అయినా నా కంఠంలో ప్రాణం ఉండగా నేను మాత్రం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పినటువంటి గొప్ప నాయకుడు కాదా? ఇవన్నీ మర్చిపోతిమి. సరే మర్చిపోతే మాయే, వచ్చిన ప్రభుత్వాన్ని నమ్మితిమి, పోదాం. వచ్చిన ప్రభుత్వాన్ని నమ్మితిమి, నమ్మితే మోసం చేయాలని ఉన్నదా? ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి నమ్మితే మోసం చేయాలని ఉన్నదా? నమ్మడం తప్ప, నమ్మితే మోసం చేయడం తప్ప. ఇక మా మహిళా తల్లులు ఇక్కడ ఉన్నారు, అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. నమ్మితే ఎవరమై చెప్పుతే ఎవరమైనా నమ్ముతాం. ప్రతి ఇంటికి ప్రతి నెల 2,500 రూపాయలు 1వ తారీఖు పంపిస్తాం, తెల్ల రేషన్ కార్డు ఉండే వాళ్ళకని ఆ పథకానికి ఒక పేరు పెట్టి చెప్పిరి. అదేవిధంగా కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు పెళ్లికి, మేము దానికి 1 తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిరి. 2,000 పెన్షన్ కేసీఆర్ ఇస్తాడు కానీ దానికి 2,000 కలిపి 4,000 ఇస్తామని చెప్పిరి. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిరి, ఫ్రీ బస్ ఇస్తామని చెప్పిరి. మరి చెప్తే నమ్మినాం, నమ్మితే చెయ్యాలి కదా. పోనీ నేను అడుగుతున్నా, 100 రోజులు మేమే పెట్టుకున్నామా? మిమ్మల్ని 100 రోజుల గడువు మీకు మీరు పెట్టుకున్నారా, మేము పెట్టినామా? మీరు గిట్ట పెట్టిందా? 100 రోజులలో ఎవరు పెట్టమన్నారు? మరి ఇప్పుడు 100 రోజులు అయిందా కాలేదా? అవునా బాబు, అయిందా కాలేదా?
100 రోజులు అయిపోయినాయి, 5 నెలలు అవుతుంది. మరి అతి లేదు గతి లేదు. ఆయన ఏమంటాడు, రేవంత్ రెడ్డి సాబ్ ముఖ్యమంత్రి గారు ఏమంటాడు తెలుసా, కేసీఆర్ నువ్వు ₹1,00,000 రుణమాఫీ చేసినావు, రైతులారా మీరు పోని బిరబిర వైపు తెచ్చుకోపోని ₹2,00,000 మరి డిసెంబర్ 9 నాటికే నేను మాఫీ చేస్తా అని చెప్పే. ఆ రికార్డులు ఉన్నాయి, ఒకసారి చూపిస్తే మంచిగా. కానీ మా పిల్లగాడు రెడీ లేనట్టున్నాడు జితేందర్. అయితే పాపం ఆశపడి తెచ్చుకునేది ఏంది, ఇంకా డిసెంబర్ 9 వచ్చిందా లేదమ్మా, వచ్చిందా? నా చిన్నతనంలా ఏదో ఇంటి మీద రాసేటోళ్ళు ఏమి రేపు రా అనేది, ఓ శ్రీ రేపు రా అని. ఇక రోజు రేపే. ప్రజల నమ్మకం పోయింది. ఇక దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు అయ్యగాడు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కోపానికి వస్తాడు. వాళ్ళమే కాదు, కేసీఆర్ గారు ప్రశ్నిస్తాడు. ఎవరి తరఫున? మన తరఫున. ప్రశ్నిస్తేనట, ఏ కేసీఆర్ నీ పేగులు తీసి మెడ వేసుకుంటా, నీ కనుగుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా, లాగుల తొండలు దూరగొడతా, మానవ బాంబునై పేలుతా, ఖబర్దార్ చెట్లకు కట్టేసి కొట్టిస్తా, తొక్కిస్తా అని మాట్లాడతారా ఎవరన్నా ముఖ్యమంత్రి? చేస్తే చేస్తున్నాను, లేకపోతే లేదను. ఇంతని మా రైతులు రైతు బంధు పడలేదనంటే ఎవరు వాడు రైతు బంధు పడలేదు అన్నోడు చెప్పు తీసుకొని కొట్టమంటావా? నీ చెప్పుతో కొట్టించుకునేందుకేనా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసింది? ఎవరి చెప్పులు గట్టిగా ఉంటాయా? ఎవరి చెప్పులు గట్టిగా ఉంటాయి? ఇక రైతులు చూసుకోవాలి. మరి అదే విధంగా ఇప్పుడు మా మహిళా తల్లులను అడుగుతున్నా నేను, మీరు ఆశపడితే మోసం చేస్తే సరే, ఇప్పుడు వాళ్ళు ఇంకా 4 రోజులకైనా ఇస్తారా అనేటువంటి నమ్మకం పెట్టుకుందామంటే ఒక 3 రోజుల కింద నిర్మల్కు ఆయన ఎవరయ్యా రాహుల్ గాంధీ వచ్చిపోయిండు. ఏ వీడియో ఉంటే ఇయ్యరాదా ఆయన దయ? ఏమని చెప్పిండు తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఆయనేమో హిందీలో మాట్లాడతాడు, ఒక ఆయన ట్రాన్స్లేట్ చేస్తాడు, తెలుగులో చెప్తాడు. 6 గ్యారంటీలు మేము మొత్తం అమలు చేసినాం. ప్రతి ఇంటికి ₹2,000 మేము 1వ తారీఖు రోజు పంపిస్తున్నాం. 6 గ్యారంటీలు మొత్తం అయిపోయినాయి అంటుంది. గంతెందుకు, నిన్నటి పేపర్ మీరు తెరిచి చూడండి, ఈనాడు పేపర్ ఫస్ట్ పేజీలనే 6 గ్యారంటీలు గొప్పగా అమలు చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నిన్నటి పేపర్ మొదటి పేజీలో ఫస్ట్ పేజీలనే ఉన్నది. మొత్తం గ్యారంటీలు అని కూడా మరి అమలు చేసిన పని. ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ, ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఎవరిని నమ్మాలి మనం? మరి నిజంగానే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా ఎక్కడైనా ఉండేనా? 1, 2 ఆయన ఒకవేళ చెప్తే సాధ్యం కానటువంటివి ఉంటే ఉండవచ్చు, కానీ అన్నదన్నట్టుగా చేసినటువంటి ప్రభుత్వం ఆనాడు ఉండే. ఇవాళ వీళ్ళని నమ్మి మనం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్నందుకు ఇంత గోస పడుతున్నాం. ఇవాళ బస్సు యాత్ర మొదలైంది కేసీఆర్ గారిది. నేను పెట్టిన ఏ పథకం రద్దు చేసినా ఊకోం బిడ్డ. మీరు ఇస్తారన్నది ఏది ఇవ్వకున్నా మేము ఎట్టి బస్సుల ఊకోం. ఇచ్చి తీరదాకా మిమ్మల్ని వెంటాడతాం, వెంబడిస్తాం. అవి అమలు చేసేదాకా విడిచిపెట్టమని కేసీఆర్ గారు బయలుదేరింది. బస్సు యాత్రకు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు జనాలు. మరి ఏమంటున్నారు? కేసీఆర్ సార్ దాడికి పోతివి, నువ్వు పోయినావు, అన్ని పోయినాయి. నిన్న పోయిన సంవత్సరం ఈ నెల 10వ తారీఖు ఏ చెరువులన్నా నీళ్ళు లేకుండా ఉన్నాయా? నిన్ను కుండలాగా నీళ్లు మత్తళ్ళు దునికినాయి, నీళ్లు మాయమైపోయినాయి, కరెంటు కోతలు ప్రారంభమైనాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఫ్రీ బస్సు పేరు మీద ఇప్పటికే 48 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ కూడా అస్తవ్యస్తమైన పరిపాలన జరుగుతున్నది, మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మరి ఈ పూటకపు మాటలతో అధికారంలో వచ్చినటువంటి बैंक अकाउंट में 2,500 रुपए हर महीने తెలంగాణ सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నారు.
ఉన్నది. 2000 వేసిండ్రా? వచ్చినాయా? తప్పుడు వేస్తలేరు మా తల్లులు. రాలేదన్నమ్మా? నేను ఒకటే మీకు చెప్తున్నా, మీకు ఈ 6 గ్యారంటీలు వస్తాయనే నమ్మకం ఉంటే వాళ్ళు చెప్పినట్టు వినండి. లేదు, మా కోసం కొట్లాడేటువంటి మమ్మల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని నిలదీసి మా కోసం కొట్లాడేటువంటి ఒక పిడికిలి లేవాలంటే, ఓ గొంతు కావాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకోటేయండి. చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంక్ పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కడుతుంది. 10 రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇంతకంటే పచ్చి మోసం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అడుగుతేనేమో పేగులు ఇస్తాడట. అందుకే ఓ మంచి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నాం. లేదంటే ఈ 5 సంవత్సరాలు ఉంటే రాష్ట్రం ఎట్లయితుండేనో ఒక్కసారి ఊహించుకోండి. కొడకల్లారా ఎవడన్నా మిగులుతా నేను చూస్తా. ఏమైందా నీకు? ఎందుకు ఎప్పుడైతే చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లసిగా ఏ ముఖ్యమంత్రి, నేనైతే 10 మంది ముఖ్యమంత్రులను చూసిన, ఎవరైతే ఇట్లా మాట్లాడలే ఆయనకి ఏమైనా పిచ్చిలేసిందో అర్థమైతలేదు. కాబట్టి ఓ మంచి ప్రభుత్వాన్ని మనం పోడగొట్టుకున్నాం. 10 ఏళ్ళ అభివృద్ధిని మళ్ళీ వెనుకకు వేసుకున్నాం. ఇలా ఎక్కడ ఆగిపోయినాయి, రాష్ట్రం అంతా స్తంభించిపోయింది. కాబట్టి ప్రశ్నించే గొంతుగా ఇప్పుడు కావాలి. ఒక్క మాట చేసి ముగిస్తా. ఇంకా 3 మీటింగులకు పోవాలి. వెల్కటూరు, ఎండపల్లి, ధర్మారం, ఇంకా 3 మీటింగ్లు ఉన్నాయి. దయచేసి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ధర్మపురిలో మొన్న మనం ఓడిపోయినందుకు బాధపడతలేం. అందరు ఎప్పుడు గెలుస్తూనే ఉండరు. మీరు నాకు అవకాశం ఇవ్వలేదా? ఆనాడు ఇచ్చిండ్రు, తెలంగాణ కోసం రిజైన్ చేస్తే మళ్ళీ గెలిపించిండ్రు, మళ్ళీ 14లో కూడా గెలిపించిండ్రు, 18లో కూడా గెలిపించిండ్రు. మీరు గెలిపించకపోతే నిజంగానే నేను ఎమ్మెల్యేగా ఇన్నిసార్లు ఉండేవాడినా, మంత్రిగా కూడా కొనసాగేవాడినా. కానీ నేను గెలిచినన్ని రోజులు ఏవైతే ఉన్నాయో ఆ పదవి కావచ్చు, ఆ అధికారం కావచ్చు, నా కోసం మాత్రం వాడలే. నేను ఖచ్చితంగా ప్రజల కోసమే వాడాను. నేను ఆస్తుల మీద దృష్టి పెట్టలే, నేను డబ్బులు సంపాదించుకునే ధ్యాసలో లేను. నేను చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి కావాలి, నియోజకవర్గం మంచిగా కావాలి, నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పనిచేసిన. ఎవరు ఏది పడితే అది మాట్లాడుకొని నిజమేందో అబద్ధమేందో, సత్యం ధర్మం నిజంగా ప్రజలకు చూస్తారు, దేవుడు చూస్తాడు. మరి న్యాయంగా పనిచేసిన, వేల మందికి జీవితాలు ఇచ్చిన, అనేక మందికి ఉద్యోగాలు పెట్టించిన, 32,000 సీఎం రిలీఫ్ చెక్కుల ద్వారా 82 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఊరికి 400-500 మందికి పేదవాళ్లకు సాయం చేసిన. అదే కాకుండా చాలా మందికి పేద పిల్లలకు ఫీజులు కట్టినాం, హాస్పిటళ్లలో బిల్లులు కట్టినాం, అంబులెన్స్ లేదంటే ఇప్పించినాం, విదేశాలలో చనిపోయిన వాళ్లకు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఫ్లైట్ ఛార్జీలు పెట్టి ఇంటి దగ్గర దాకా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. బాడీని తీసుకొచ్చి ఎన్ని రకాల సాయం చేసినామో నాకు తెలుసు. అదేవిధంగా నా కుటుంబం, నా భార్య కూడా ఓ ట్రస్ట్ని ఏర్పాటు చేసి పేద పిల్ల పెళ్ళి అయితే సాయం చేస్తుంటే
విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకున్నాం. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ ఒక్కొక్క మండలంలో పెద్ద గ్రామాలను ఎంచుకొని మెడికల్ క్యాంప్స్ పెట్టడం ద్వారా ఒక్కొక్క క్యాంపులో మినిమం 1200 మంది, మ్యాక్సిమం 1800, 2000 మంది పేషెంట్లకు మందులు ఇచ్చి వాళ్లకు లేనిపోని ఏమైనా తెలియకుండా ఉంటే బయటపడితే కూడా వాళ్ళని హైదరాబాద్కు రిఫర్ చేయించి అనేక మంది ప్రాణాలను కాపాడినాం. అదేవిధంగా కరోనా సమయంలో నేను ఇక్కడనే ఉన్నా, 10,000 మందికి దాదాపుగా వాళ్ళ తినుబండారు పంపిణీ చేసినాం. మాస్క్ పెట్టుకోకుండానే భయపడకుండా తిరిగినా. ఆ రోజు నన్ను ఒక పత్రికలో పేపర్లో రాసిండ్రు, మంత్రివర్య నీకు మాస్క్ అక్కర లేదా అని. మాస్క్ పెట్టుకున్నాం, ఎవరికైనా ప్రాణం అంటే భయమే. కానీ నాయకులు అనే వాళ్ళే మూలకు వండుకుంటే ప్రజలకు ఎవరు ధైర్యం చెప్తారనే ఉద్దేశంతో వాళ్ళకి ఏం కావాలంటే అది మనం ఏర్పాటు చేసుకుంటూ తిరిగినాం. ఆనాడు ఈ నాయకులు ఎక్కడ పోయినో మనకు తెలియదు. ఇవాళ పోటీకి వచ్చేటువంటి వివేక్ సాబ్ కోట్ల కోటేశ్వరుని కదా, 1,00,000 కోట్లకు అధిపతి కదా, ఎన్నో వందల కంపెనీలు ఉన్నాయి కదా. అప్పుడు ప్రజలు గుర్తుకు రాలేదా? ఇగో ఇప్పుడు పట్టుకొని వస్తారు. ఇప్పుడు రేపు మాప షురు అవుతుంది, అప్పుడేమో గుర్తుకు రాం. ఇప్పుడు మీరు గెలవడం కోసం పైసలు కావాలి, ఖర్చులు పెట్టాలి. ఎవరి కోసం మీ గెలుపు? ఎవరిని ఉద్ధరించేందుకు? మీ ఆస్తుల పరిరక్షణ కోసం, మీ కంపెనీలు సురక్షితంగా ఉండడం కోసం మీరు గెలవాలి. ఎంతమంది గెలుస్తారో ఒక ఇంట్లో? సామాజిక న్యాయం అంటే ఇదేనా? 3 అవకాశాలు వస్తే మీరేమో హైదరాబాద్ వాళ్ళు, ఇక్కడనేమో అవకాశాలు రిజర్వేషన్. చెన్నూరు ఎమ్మెల్యే మీరే ఉంటారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే మీరే ఉంటారు. ఇప్పుడు మంత్రి పదవికి లైన్లో ఉంటాడు వివేక్ సాబ్, వాళ్ళ కొడుకు మళ్ళా ఎంపీ టికెట్ తీసుకొచ్చిండు. ఈ 3 జిల్లాలలో ఒక్క ఎస్సీ యువకుడైనా ఎంపీ పోటీ చేయడానికి లేరా? డజన్ మంది అడిగిండ్రు, వాళ్ళందరినీ పక్కకు పెట్టిండ్రు, టికెట్ తీసుకొచ్చుకున్నారు. రేపు డబ్బులు కూడా తెస్తారు. మరి వీళ్ళు గెలిస్తే వీళ్ళ సూపెట్ ఉంటుంది, వీళ్ళ ఆలోచన ఎట్లుంటుంది దయచేసి అర్థం చేసుకోవాలి. కార్పొరేట్ వ్యవస్థ ఇలా వచ్చిన వంశీకృష్ణ యువకుడు పాపం ఎన్నో కంపెనీలకు సీఈఓగా మరి ఎండీగా పనిచేస్తున్నాడు. ఆయనకు తీరుతుందా మన దిక్కు చూడడానికి? ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఆయన మన ఫోన్ ఎత్తుతాడా? మనం పోతే కలుస్తాడా? ఆయన ఇక్కడికి వస్తాడా? ఎండల కాసేపు గడదాకా నడుస్తాడా? పుట్టుకతోటే బంగారు చెంచతోటి ఉగ్గుపాలు తాగినోడు కదా. మరి వాళ్ళు గెలిస్తే ఎవరికి లాభమో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. నేను మీ బిడ్డను, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల 15 సంవత్సరాలు మీకు సేవ చేసేటువంటి భాగ్యం కలిగింది. నేను అనుకున్నా ఇంకొక 5 years మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నాకు రాజకీయాలు అవసరం లేదు, పార్టీ కోసం పనిచేద్దామని అనుకున్న వీళ్ళతో ఎన్నోసార్లు చెప్పిన నేను. కానీ ఇంకా పనులన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి. స్వామివారు నాతో ఎంతవరకు చేయించాలనో, ఎక్కడి వరకు బాగున్నదో అక్కడి వరకు చేయించుకున్నారు. మళ్ళీ ఎవరితో చేయించుకుంటారో ఆ స్వామివారి ఆజ్ఞ, మనమేం చేయలేం. మరి కాబట్టి చేయగలిగిన కాడికి, చేతనైన కాడికి నేను చేసిన. అనుకోకుండా ఎవరికి రానటువంటి ఒక అవకాశం మళ్ళా పార్లమెంటుకు పోటీ చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. వట్టిగానే రాలే. ఇలా లేరా? చెన్నూరులో సుమన్ సాబ్ ఓడిపోయి ఉన్నాడు, దుర్గం చిన్నయ్య గారు ఎస్సీ ఓడిపోయి ఉన్నాడు. అదేవిధంగా అక్కడ మన రసమై బాలకృష్ణ ఉన్నాడు, ఇక్కడ రవిశంకర్ ఉన్నాడు. ఎవరినైనా పెట్టచ్చు. కొప్పుల ఈశ్వర్ని ఎందుకు పెట్టాలి అంటే 30 సంవత్సరాలలో మీరందరూ నా జీవితం యొక్క విధానం చూసిండ్రు. 30 సంవత్సరాల్లో మచ్చలేని మనిషిగా బతికిన నేను. ఎన్నడూ పదవులు వెనుక ఉడకలే, ఎన్నడూ పదవులు వెనుక పరిగెత్తలే, ఎన్నడూ డబ్బులు వెనుక పరిగెత్తలే, ఎన్నడూ ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం చేయలే. ఏదైనా ఎవరికైనా ఈ పట్టణంలో కూడా నాకు తెలియకుంటే మన ఇబ్బంది జరగవచ్చు, కానీ శత్రువు వచ్చి ముందర నిలబడ్డా
ఒక్కొక్కసారి అయితే మనోళ్ళు అరే అన్న ఆయన మనకు మంచిగా చేయడు, ఆయన మన వ్యతిరేకి అని అంటే కూడా అప్పుడు వ్యతిరేకించింది కావచ్చు, ఆపదతోటి మన ఇంటికి వచ్చిండు, ఎట్టి పరిస్థితుల్లో మనం సాయం చేస్తామని చెప్పినాం తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు. ఆ విధంగా నా జీవితాన్ని కొనసాగించిన, అందుకే తిరిగి ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దయ మళ్ళీ ఎక్కడ సేవయించాలని మనకు భాగ్యం తెలియదు. అందుకే మళ్ళొక్క అవకాశం ఇచ్చేందు. ఈ సందర్భంలో నేను కోరుకునేది ఒక్కటే, మీరు ఆశీర్వదిస్తే, మీరు సహకరిస్తే మళ్ళా మీతో కలిసి పనిచేసేటువంటి అవకాశం వస్తుంది. ఈ ప్రభుత్వం చేయలేనటువంటివి, మిమ్మల్ని ఎక్కడైనా నిర్లక్ష్యం చేసినా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, వాళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీకోసం పనిచేసేటువంటి బిడ్డగా మరి ఇక్కడ పనిచేసే అవకాశం వస్తుంది. ఇది నిజంగా కూడా మనం అనుకోకుండా వచ్చిన అవకాశమే. అందుకే మీరు మనస్ఫూర్తిగా నన్ను దీవించి ఆదరించి ధర్మపురి నిజంగా కూడా అన్ని నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలలో మంచిగా ఉండి ధర్మపురిలే తక్కువ వచ్చినాయి అనుకో, ఎంత బాధ అవుతుంది. వాళ్ళకంటే పోటీ పడి మనం ముందుండాలి. నేను సేవ చేసిన వాడిని, ప్రతి గ్రామంలో నా మార్క్ ఉంది, ఈ పని ఎవరు చేసిందంటే మా ఈశ్వరులు చేసిరని చెప్పుకోవడానికి ప్రతి గ్రామంలో మనం చేయని పని లేదు. కాబట్టి నాకు మీరందరూ అండదండలను అందించి ఆదరించి కారు గుర్తుపైన ఓటు వేస్తే మీ పక్షాన ఒక ప్రశ్నించే గొంతుకలాగా, మీ అన్నలాగా, మీ తమ్ముళ్ళలాగా ఇన్ని రోజులు ఆపదొస్తే ఒక్క ఫోన్తో అన్నా అంటే నేను ఉన్నా అనేటువంటి పద్ధతిలో మీకు సేవలు అందించే ప్రయత్నం చేసే ఒక అవకాశం వచ్చింది. కాబట్టి మీ అందరి ఆదర అభిమానాలు తప్పకుండా నా మీద ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మా మహిళా తల్లులు, అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ, రైతు సోదరులందరికీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే.